పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పుట్టిన ఏకైక ఆధ్యాత్మిక ఛానల్ మన ఊరి గుళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆమె అడిగిందంటండి, దేవుడా మా ఇంటికి వచ్చావా పక్కింటికి వెళ్ళావా అని. స్వయంగా దేవుడే ఇంటికి వచ్చి ఏమి కావాలో కోరుకోమంటే మన సమస్య అంతా పక్కీలేనండి. ఆలోచించి దేవుడా నాదో కన్ను తీసేయమన్నదంటండి. ఎందుకండి? 2 పోతాయని. అది కాకూడదండి. ప్రపంచంలో లోకా సమస్త సుఖినో భవంతు అనే దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. ఒక శవం వెళ్తూ ఉంటుందంటండి, అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తుంటారంటండి. అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంటండి, అమ్మా నిన్ను 4 మోస్తున్నారు, నన్ను 4 మోస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు. మొగుడు పెళ్ళాలు కొట్లాడుకుంటున్నారంటండి, ఎక్కడికి వెళ్ళాలి అని. పెళ్ళాం మొగుడు చెప్పిందంటండి, ఏమండి మీరు రామాయణం చూసారండి, నేను మహాభారతం చూసి వస్తాను, నాకేదైనా నచ్చితే మీకు చెప్తాను, మీకేదైనా నచ్చితే నాకు చెప్పండి అని. సాయంత్రం రాగానే పెళ్ళాం మొగుడిని అడిగిందంటండి, ఏమండి మీరు రామాయణం చూశారు కదా, మీకు ఏం నచ్చింది అని. దశరథ మహారాజ్కి 3 పెళ్ళాలంటనే అన్నాడంట ఆయన. ఈమెను అడిగాడంట, ఏమే నువ్వు మహాభారతం చూసి వచ్చావు కదనే, నీకేం నచ్చింది అని. ద్రౌపదికి 5 మొగుళ్ళు అంటండి అని. అక్కడ కూడా వద్దని భగవంతుడు వెళ్ళి సముద్రంలో కూర్చున్నాడంటండి. మీలాంటి భక్తులు అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంటండి. అప్పుడు భగవంతుడు ఆలోచించాడంట, ఎక్కడ కూర్చుంటే వీళ్ళు నన్ను వెతకరు అని వచ్చి మనలో కూర్చున్నాడంట. కాబట్టి ఆ మనలో ఉన్న ఆ భగవంతుని తెలుసుకోవడానికే మనిషి జన్మ. మాతృదేవో భవ, పితృదేవో భవ, అస్మత్ గురుభ్యో నమః. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం మట్టి మీద పడితే జననం అండి, మన మీద మట్టి పడితే మరణం అన్నమాట. దాని మధ్యలోనే చిన్న జీవితం. ఈ మానవ జన్మ సార్థకం కావాలి. మానవ జన్మ సార్థకం కావాలి అంటే ఇందాక భజన చాలా చక్కగా చేశారు. ఆ బృందానికి అందరికీ అభినందిస్తూ, భోజనం ఎంతమందికి ఆకలిస్తుందండి ఇక్కడ? చాలా సంతోషం. ఎందుకంటే మీరందరూ చాలా అదృష్టవంతులు. ఊర్లో ఎందరో ఉన్నారు, కానీ కొందరే ఇక్కడికి వచ్చారన్నమాట. ఈ మానవ జన్మ సార్థకం కావాలి అంటే ఆ భోజనం లేకున్నా పర్వాలేదు, కానీ ఆ భజన రోజు జరగాలి. స్మరణం, భగవంతుడి నామస్మరణం నిరంతరం జరగాలి. స్మరణంలో మర్చిపోతే మరణం అండి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఎంట్రికలు పండుతున్నాయంటే టికెట్ ఆర్ఏసీలో ఉందండి. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే డెత్ దగ్గరకు వస్తున్నాం, చావుకు దగ్గరకు వస్తున్నాం. మనిషి జన్మగా పుట్టాం, కానీ ఈ మానవ జన్మ సార్థకం కావాలి. ఒకడు మానవుడు మాధవుడిగా మారిన భూమిలో మనం పుట్టామన్నమాట. కాబట్టి హిందూ దేశంలో, భారతదేశంలో పుట్టిన తర్వాత హిందూగా పుట్టామంటే కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇక్కడ పుడతాం. ఈ మానవ జన్మ సార్థకం కావాలి అంటే తల్లిదండ్రులను గౌరవించాలండి. కనిపించని దేవుడి కన్నా కనిపించిన తల్లిదండ్రులే మనకి పార్వతీ పరమేశ్వరులు అన్నమాట. నా చిన్నప్పటి నుంచి ఆ తల్లిదండ్రులకు చెప్పిన ఏదైనా ఉంది అది శ్రద్ధగా వింటూ, ఇలాంటి గురువులు ఏది చెప్పినా కూడా శ్రద్ధగా వినే వ్యక్తిని అన్నమాట. నేను మీలాగా అక్కడ కూర్చునేవాడిని, అక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే నాకు 44 సంవత్సరాలు పట్టింది. అబద్ధానికి వేగం ఎక్కువంట, నిజానికి ఓపిక ఎక్కువంట. మీరు కూడా ఉదయం నుంచి ఓపిక కూర్చున్నారు. నేను కూడా 8:30కు ఒక కారు వస్తుందంటే 8:30కి తయారై కూర్చున్నాను అనమాట. కాలం భగవంతుడి స్వరూపం అనమాట. గడిచిన సమయం మళ్ళీ కోట్లు ఇస్తా అన్నా కూడా మీకు రాదు. జీవితంలో 4 కష్టమైన పనులు అంటండి. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, దోమకి చీర కట్టలేమంట, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట, మనిషిని తృప్తిపరచలేమంటండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారు. తల్లి పాలు తాగిన వాడిని, తల్లి భారతమాత కోసం బ్రతకాలనుకుంటున్నాను, బ్రతుకుతున్నాను. మానవుడు మాధవుడిగా మారిన భూమిలో మనం పుట్టామండి. కాబట్టి ఆ మానవుడు మాధవుడిగా మారాలి అంటే అమ్మలో మా, నాన్నలో నా, గురువులో ఊ, దేవుడిలో డు, ఈ 4 కలిస్తేనే మానవుడు అనమాట. మానవుడు మాధవుడిగా మారాలి అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ 4 కృప కావాలన్నమాట. ఆ దిశగా మనం అందరం సాగాలి. విద్య అంటే అదే అనమాట. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తిని సునిచైవ సపాకేచ పండిత సమదర్శన అంటుంది. విద్య అంటే వినయం రావాలంటే. ఏ చెట్టుకైతే ఎక్కువ కాయలు వస్తుందో అది ఎప్పుడు వంగి ఉంటుందన్నమాట. మన జీవితం కూడా అంతే. ఎవరొచ్చినా అందరినీ ఆ భగవంతుడి స్వరూపంగా భావిస్తూ ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి. టీచర్ పిల్లవాడిని అడిగిందంటండి, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని. ఎక్కడుందండి? శబాష్.
పిల్లవాడు పూరి అని రాశాడంటండి. వెనుక వాడి కాపీ కొట్టాలంట. వాడు అనుకున్నాడంటే నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతుందని వాడు చపాతి అని రాశాడంట. 2 ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంటండి. టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట. టీచర్ అనుకున్నదంట పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనైంది, ఇద్దరికి 100 వేసేసిందంట. మన జీవితం అంతా కాపీ కొడుతుంటామండి. మన సమస్యకు కారణం ఏమి తెలుసా అండి? పక్కిళ్ళండి. ఇంట్లో కరెంట్ పోయిందనుకోండి, ఫస్ట్ పక్కింట్లో తొంగి చూస్తామండి. అక్కడ కూడా పోతే జర తృప్తి అండి. అనుకోకుండా దేవుడు ఇంటికి వచ్చాడంటండి. వచ్చి ఆమెను అడిగాడంట, అమ్మా ఏమైనా కావాలి అంటే కోరుకోమ్మా అని. ఆమె అడిగిందంటండి, దేవుడా మా ఇంటికి వచ్చావా పక్కింటికి వెళ్ళావా అని. స్వయంగా దేవుడే ఇంటికి వచ్చి ఏమి కావాలో కోరుకోమంటే మన సమస్య అంతా పక్కీలేనండి. అప్పుడు దేవుడు చెప్పాడంటండి, పక్కింటికి కూడా వెళ్ళొచ్చానమ్మా అని. ఆమె ఏం కోరుకున్న స్వామి? నీకేం కావాలో కోరుకోమంటే ఆమె ఏం కోరుకున్న స్వామి అని. ఏం లేదమ్మా, నీకేమిచ్చినా దాన్ని డబల్ ఇమ్మని కోరుకున్నది అని. ఈమె ఆలోచన స్టార్ట్ అయిందంటండి. ఇప్పుడు 1 కోటి రూపాయలు అడిగాను అనుకో, పక్కింటి ఆమెకు 2 కోట్లు పోతాయి. మంచి బంగారు నెక్లెస్ అడిగాను అనుకో, పక్కింటి ఆమెకు 2 పోతాయి. మంచి కారు అడిగాను అనుకో, పక్కింటి ఆమెకు 2 పోతాయి. ఈమె ఆలోచించి దేవుడా నాదో కన్ను తీసేయమన్నదంటండి. ఎందుకండి? 2 పోతాయని. అది కాకూడదండి. ప్రపంచంలో లోకా సమస్త సుఖినో భవంతు అనే దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. అందుకే మనల్ని భారతీయులు అన్నారు. భా అంటే ప్రకాశం అండి. భా అంటే ప్రకాశం, జ్ఞానం. రత అంటే ఆ ప్రకాశం పట్ల ఆసక్తి ఉన్నవాడు, జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నవాడు భారతీయుడు అన్నమాట. అన్నం పెడితే అరిగిపోతుందంటండి, చీర ఇస్తే చినిగిపోతుందంటండి, జ్ఞానం ఇస్తే పెరుగుతుందన్నమాట. ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుంది, సేవ కర్మని శుద్ధి చేస్తుంది, ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తుందండి. అన్ని శుద్ధి చేసుకోవడానికి ఈ మానవ జన్మ. ఒక శవం వెళ్తూ ఉంటుందంటండి, అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తుంటారంటండి. అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంటండి, అమ్మా నిన్ను 4 మోస్తున్నారు, నన్ను 4 మోస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు. కానీ ఒక్కటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలి అని శవం చెప్తుందంటండి. అందరం పోయేవాళ్ళమే, మనిషి జన్మకు వచ్చాం, మానవ జన్మ సార్థకం కావాలి. మనిషి జన్మ దేనికోసం? ఎవరైనా చెప్తారండి? బిర్యానీ తినడానికి, బీర్లు తాగడానికి, కార్లు కొనుక్కోవడానికి. ఇది జీవితం కాదండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామన్నం చతుర్విధమంతుని. భగవద్గీత 15వ అధ్యాయంలో 14వ శ్లోకం. వైశ్వాన రూపంలో భగవంతుడు మనలో ఉన్నాడు. ఇంటికి పాలు వచ్చాయనుకోండి, వాడు నీళ్ళు కలిపినవా అంటాడండి. అదే వాడికి మందు తాగాలనుకోండి, వాడే వెతుక్కుంటూ వెళ్తాడండి, మరీ నీళ్ళు కలుపుకొని తాగుతాడండి. చెడుని వెతుక్కుంటూ వెళ్తున్నామండి, మంచిని స్వీకరించట్లేదండి. మంచిని మైక్లో చెప్పాలంటండి, చెడుని చెవులో చెప్పాలంట, కానీ చెడు ఊరంతా చెప్పొస్తామండి. మానవ జన్మ సార్థకం కావాలి. మీ జన్మ సార్థకం కావాలి అంటే మీరు ఏ పూజ చేయకున్నా పర్వాలేదండి, ఒకరి గురించి చెడు మాట్లాడొద్దండి. ఎప్పుడైనా కూడా చెడు మీరు మాట్లాడుతున్నారంటే చెడు చేసేవాడికి పాపం కాదు, చెప్పేవాడికి అంటుకుంటుందన్నమాట. తల్లి వడి, బడి, గుడి, ఇది భారతీయులకు చాలా ఇంపార్టెంట్. ఒక తల్లి వడి బాగుంది కాబట్టి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి కొడుకు పుట్టాడనమాట. తర్వాత బడి, తర్వాత గుడి. గుడికి రోజు రావాలి. మానవ జన్మ సార్థకం కావాలి. భగవంతుడిని ఆధారంగా బతికే వాళ్ళ మనం భారతీయులం. తిరుమల వెళ్ళి లేనిపోని కోరికలు కోరుకుంటున్నారంటండి. భగవంతుడికి దిమాగ్ ఖరాబ్ అయిపోయిందంట. మనిషిగా పుట్టించాను, ఏం కోరుకోవాలో కోరుకోవట్లేదని భగవంతుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడంటండి. వెళ్ళి అడవిలో కూర్చున్నాడంట. మీలాంటి భక్తులు అక్కడ కూడా రావడం మొదలుపెట్టారంట. అక్కడ కూడా వద్దని భగవంతుడు వెళ్ళి సముద్రంలో కూర్చున్నాడంటండి. మీలాంటి భక్తులు అక్కడ కూడా రావడం మొదలుపెట్టారంటండి. అప్పుడు భగవంతుడు ఆలోచించాడంట, ఎక్కడ కూర్చుంటే వెళ్ళి నన్ను వెతకరు అని వచ్చి మనలో కూర్చున్నాడంట. కాబట్టి ఆ మనలో ఉన్న ఆ భగవంతుని తెలుసుకోవడానికే మనిషి జన్మ. పుష్పే గంధ తిలే తైలం కాష్టే వహిం వయోగృతం ఇక్షాగుడం తథాదేహ పశ్చాత్మన వివేకత అంటాడు చాణక్యుడు. పుష్పే గంధ, పువ్వుల్లో సువాసన ఉందంట. పుష్పే గంధ తిలే తైలం, నువ్వుల్లో నూనె ఉందంట. తిలే తైలం కాష్టే వహిం, కర్రలో మంట ఉందంట. కాష్టే వహిం వయోగృతం, పాలలో నెయ్యి ఉందంట. ఇక్షాగుడం, చెరుకులో తీయదనం ఉందంట. ఈ 5 ఎట్లుందో పశ్చాత్మన వివేకత అంటారు. మనలో ఉన్న ఆత్మని వివేకంతో తెలుసుకోవాలంట. అందుకే మనిషి జన్మ. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు జన్మ లేకుండా చేస్తాడు. అలాంటి గురు పరంపర ఉన్న దేశం భారతదేశం. కాబట్టి ఈ మానవ జన్మ సార్థకం కావాలి. ఆ భగవంతుడి నామస్మరణం నిరంతరం జరగాలి. యంత్రం ఏం చేస్తుందంటే నీటిని పైకి తీసుకెళ్తుంది, మంత్రం ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది.
ఆ మంత్రానికి అంత శక్తి ఉంటుంది. మీకు ఏ దేవుడు ఇష్టమో రోజు గుడికి రావాలి, రోజు 3 సార్లు రావాలి. కానీ 3 సార్లు తింటున్నామండి. కనీసం మనిషి అన్నవాడు ఒక పూట తినాలంట, 3 పూట్ల స్నానం చేయాలంట. ఈరోజు మనం ఉల్టా చేస్తున్నామండి. 3 పూట్ల తింటున్నాం, ఒక పూట స్నానం చేస్తున్నాం. కొందరు అది కూడా చేస్తున్నారా నాకు తెలియదండి. అందుకే మన పూర్వీకులు ఏది కట్టినా కూడా నదీ తీరానే కట్టారనమాట. శరీరానికి నీటికి సంబంధం ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎంతమందికి ఆరోగ్యం ఉందో నాకు తెలియదండి. ప్రతి ఇంట్లో ఈరోజు ట్యాబ్లెట్స్ మాత్రం అందరి ఇంట్లో ఉన్నాయండి. మానవ జన్మ సార్థకం కావాలండి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుపడాలి. మనసే అందాల బృందావనం అన్నారు. రాజకీయంగా చూస్తే మనిషి అన్నవాడు మనిషి పైన గెలవడానికి ప్రయత్నం చేస్తాడండి. కానీ మనిషి అన్నవాడు మనసు పైన గెలవాలి. ఆ గెలిచిన వాళ్ళే భారతీయులు అనమాట. అనుకోకుండా రామాయణం, మహాభారతం నాటకాలు వేసేవాళ్ళు ఊళ్ళో వచ్చారంటండి. మొగుడు పెళ్ళాలు కొట్లాడుకుంటున్నారంటండి, ఎక్కడికి వెళ్ళాలి అని. పెళ్ళాం మొగుడు చెప్పిందంటండి, ఏమండి మీరు రామాయణం చూసారండి, నేను మహాభారతం చూసి వస్తాను, నాకేదైనా నచ్చితే మీకు చెప్తాను, మీకేదైనా నచ్చితే నాకు చెప్పండి అని. సాయంత్రం రాగానే పెళ్ళాం మొగుడిని అడిగిందంటండి, ఏమండి మీరు రామాయణం చూశారు కదా, మీకు ఏం నచ్చింది అని. దశరథ మహారాజ్కి 3 పెళ్ళాలంటనే అన్నాడంట ఆయన. ఆయన ఈమెను అడిగాడంట, ఏమే నువ్వు మహాభారతం చూసి వచ్చావు కదనే, నీకేం నచ్చింది అని. ద్రౌపదికి 5 మొగుళ్ళు అంటండి అని. ఇప్పటిదాకా ఇక్కడ కూర్చొని పనికిరాంది మోసుకుంటూ వెళ్ళొద్దండి. జీవితం ఒక యాత్ర, జీవితం ఒక ప్రయాణం. లగేజ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదన్నమాట. మనలో ఉన్న భగవత్ తత్వాన్ని తెలుసుకొని మనం అందరం ఆత్మస్వరూపులమండి. శరీరానికి సావు ఉందండి, మనకు చావు లేదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దతి పావక న చైనం క్లేదయంతి ఆపో న శోషయతి మారుత అంటుంది భగవద్గీత. మనం అందరం ఆత్మస్వరూపులం. యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి, వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. ఇదే సంబంధం ఆనందం ఇస్తుంది. కంటికి, ఒంటికి, పంటికి, ఈ 3టికి శక్తి ఉన్నప్పుడే మనిషి ఏదైనా సాధించగలుగుతాడు అనమాట. ఆ యవ్వనం ఆ భగవంతుడికి సమర్పించగలగాలి. ఊళ్ళో యువకులు రోజు గుడికి రావాలి, ఉడవాలి. నేను రోజు 18 గంటలు పనిచేస్తానండి. ఎప్పుడన్నా మా గల్లీకి రండి. ప్రతివాడు వైరాగ్యం వచ్చిన తర్వాత అడవికి వెళ్ళాలనుకుంటాడు. నేను ఎక్కడ ఉంటానో అక్కడే అడవి సృష్టించానండి. కాబట్టి ప్రగతి వైపు దేశం సాగాలి అంటే మనమందరం ప్రకృతి వైపు వెళ్ళాలండి. మీరందరూ చాలా అదృష్టవంతులు, ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఊర్లో ఉన్నారు. ప్రకృతి సౌందర్యం చాలా బాగుంది. ఆదివారం వస్తే ముక్కలు ముక్కలు కోసిన మాంసం తినడంలో కొంచెం బిజీగా ఉంటామండి. కానీ దేశం ముక్కలు ముక్కలుగా విడిపోతుందండి. కొంచెం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. సంసారం మన ఎంబడి రాదంట, సంస్కారం మన ఎంబడి వస్తుందంట. స్మరణంలో మర్చిపోతే మరణం అనమాట. పిల్లల్ని ఎప్పుడైనా జాతరకు తీసుకెళ్ళామనుకోండి, నాన్న కారు ఇప్పి అంటాడు పిల్లవాడు. కారు ఇవ్వలేదనుకోండి కొంచెం సేపు ఏడుస్తాడండి. మాలాంటి వాళ్ళు కారం తింటే ఏడుస్తామండి. కానీ పిల్లలకు సంస్కారం ఇవ్వలేదనుకోండి జీవితాంతం ఆ తల్లిదండ్రులు ఏడవలసి వస్తుంది. మీరు ఆస్తులు అంతస్తులు సంపాదించి ఎంత పెట్టినా కూడా పిల్లలకు సంస్కారం ఇవ్వలేదనుకోండి జీవితం వ్యర్థం అవుతుంది. కాబట్టి దయచేసి పిల్లలకు ఆ సంస్కారం ఇచ్చే ఇంత చక్కటి కృషి చేసి వారు ఒక గుడి కడుతున్నారు కాబట్టి రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు కనీసం ఒక్క శ్లోకం భగవద్గీత అయినా చదవాలండి. ఎంతమంది ఇంట్లో ఇందాక అడిగారు వారు, ఎవరి ఇంట్లో పుస్తకం ఉందా అండి భగవద్గీత? ఎంతమంది చేతిలో మొబైల్ ఉందండి? నిజంగా ఒకసారి సత్యంగా పైకి లేపండి, ఉంది లేండి అంటే ఎంతమంది ఇంట్లో ఉంది? పర్వాలేదు, ఒక 4 చేతులు 5 లేచారు, సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఊరికే మనం వాళ్ళట్లా వీళ్ళట్లా వాళ్ళని చెప్పొద్దండి. మనం హిందువుగా పుట్టిన తర్వాత మనం ఏం చేయాలో అది మనం చేస్తున్నామా లేదు అది మీకు మీరు ప్రశ్న వేసుకోవాలన్నమాట. ఉద్ధరేదాత్మనో ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మయవహి బంధు ఆత్మయవహి రిపు ఆత్మన అంటుంది. నిన్నెవరు ఉద్ధరించరయ్యా, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలని భగవద్గీత చెప్తుందన్నమాట. కాబట్టి ఈ మానవ జన్మ సార్థకం కావాలి అంటే ఆ భగవంతుడి నామస్మరణం నిరంతరం జరగాలి. ఈ మానవ జన్మ సార్థక దిశగా మీరందరూ సాగాలన్నమాట. అనుకోకుండా 2 ఊరు వాళ్ళు కలిసి ఊరు మొత్తం తగలబెట్టుకున్నారంటండి. చిన్న పిచ్చుక వచ్చి నీళ్లు పోస్తుందంటండి. ఇలాంటి మా నరేష్ లాంటి వాళ్ళు వెళ్ళి ఆ పిచ్చుకని అడిగారంట, నువ్వు నీళ్లు పోసినంత మాత్రాన అది ఆరిపోతుందా అని అడిగారంట. అప్పుడు ఆ పిచ్చుక చెప్పిందంటండి, తగలబెట్టిన పేర్లు వస్తే మీ అందరి పేర్లు వస్తాయి, రేపు ఆర్పే పేరు వస్తే మొదటి పేరు నాది వస్తుంది కదా, నేను ఒక ప్రయత్నం చేస్తున్నా అని ఆ పిచ్చుక చెప్పిందంట. కాబట్టి మనమందరం మానవులు ఒక ప్రయత్నం చేయొచ్చు. ఆ మీ ఊరు బాగుపడాలి, అందరూ బాగుపడాలని ఒక తపనతో వారు చేస్తున్న కృషి అన్నమాట. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని మనం విన్నామన్నమాట. అనుకోకుండా కుర్రవాడు పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నాడంటండి. రేపు పొద్దున్నే పెళ్ళి అంటండి.
మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ ముందు రోజు జరుగుతుందంటండి. సడన్గా యమధర్మరాజు వచ్చేసాడంటండి. ఆయన అన్నాడంట, స్వామి పెళ్ళి రేపండి, ముందు రోజే వచ్చేసారేం స్వామి అన్నారంట. ఏం లేదయ్యా, నాకు ఒక లిస్ట్ ఇచ్చారయ్యా, దాంట్లో మొదటి పేరు నీదే ఉందయ్యా, నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు. ఏం స్వామి, రేపు పొద్దున్నే పెళ్ళి అండి, కనీసం ఫోన్ చేసి రావచ్చు కదా అన్నాడంట. నాకెవరు ఫోన్ ఇప్పిస్తలేరయ్యా అన్నారంట. స్వామి, శంకర్పల్లి మార్కెట్లో కొత్త 5G ఫోన్ అండి, చాలా బాగుంటుంది స్వామి, తీసుకొచ్చి ఇస్తాను స్వామి, టీ తాగుతారా అని అడిగారంట. యమధర్మరాజు అడిగాడంట, టీ అంటే ఏంటి అని. నీలోఫర్ చాయ్ స్వామి, చాలా బాగుంటుంది స్వామి, తాగి చూడండి అని టీ తీసుకొచ్చి ఇచ్చాడంట. ఈ కుర్రవాడికి రాత్రిపూట నిద్ర రాదంటండి, నిద్ర మాత్రలు మింగే అలవాటు ఉందండి. ఆ టీలో 3 మాత్రలు కూడా వేసేసాడంటండి. యమధర్మరాజు టీ తాగి నిద్రపోయాడంటండి. ఆ లిస్ట్ ఉంది కదండి, దాన్ని తీసుకెళ్ళి శంకర్పల్లి కంప్యూటర్ మీద కూర్చొని ఆయన పేరు పైన ఉంది కదా, ఆ పేరుని కింద పెట్టాడంటండి. వేరే వాళ్ళ పేరు పైన పెట్టి లిస్టు పట్టుకొచ్చాడంటండి. ఇంటికి వచ్చేవరకు యమధర్మరాజు నిద్ర నుంచి లేచాడంటండి. అయ్యా, నరకంలో నిద్ర రావట్లేదయ్యా, నువ్వు ఏమి ఇచ్చావో ఆ నీలోఫర్ చాయ్ చాలా బాగుందయ్యా, చిన్న ఫేవర్ చేస్తా అన్నాడంట. ఏం చేస్తారు స్వామి అన్నాడంట. పైనుంచి తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళాను, కింది నుంచి తీసుకెళ్తా అన్నాడంట. ఆయు కర్మ చ విత్తం చ విద్యా నిధనము వచ పంచైతాని విసృజ్యంతే గర్భస్తవ దేహిన అంటాడు చాణక్యుడు. ఆయుష్, మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, ఆయు కర్మ, ఏం పని చేస్తారు, ఆయు కర్మ చ విత్తం, ఎంత సంపాదిస్తారు, ఆయు కర్మ చ విత్తం చ విద్య, మీరు ఏం చదువుకుంటారు, చ విద్యా నిధనము వచ, మీరు ఎప్పుడు చనిపోతారు, ఇది మీరు పుట్టినప్పుడే డిసైడ్ అయ్యండి. అయినా భయపడి ఎన్ని రోజులు బతుకుతారండి. కాబట్టి మానవుడు మాధవుడిగా మారే భూమిలో మనం పుట్టాం కాబట్టి మీరందరూ చాలా అదృష్టవంతులు. చాలా చక్కటి గుడి ఆలయ నిర్మాణం కృష్ణగిరి పాదాల గుట్ట అన్నమాట. కాబట్టి ఆ పాదాల గుట్ట సార్థకం కావాలి. భాగ్యనగర్ నుంచి కాదు, యావత్ ప్రపంచం నుంచి ఇక్కడ చూడడానికి రావాలి. అంత చక్కగా మీరందరూ కలిసికట్టుగా దీన్ని తీర్చిదిద్దుతూ మీ జన్మని సార్థకం చేసుకోవాలన్నమాట. కుక్క పిల్లలు పెట్టిన తర్వాత 7 రోజుల్లో కళ్ళు తెరుస్తుందండి. కానీ భారతీయులు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కళ్ళు తెరవట్లేదండి. కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఊర్లో ఎంత ఉన్నామని కాదు, ఎంతమంది కలిసిమెలిసి ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్. కులం మీదని ఏమని అడగొద్దనుకున్నా, కాలం మారిందని చెప్పొద్దనుకున్నా, కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా, కూల్గా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కర్పూరంలాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరిది బాగుండాలనుకున్నా, కన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్నా, కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా, కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుని కనమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా, కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా, కర్మ భక్తి జ్ఞానాన్నిచ్చే ఆ భగవద్గీతను అందరి చేతుల్లో చూడాలనుకుంటాను. భగవద్గీత గుడిలో ఉండాలి, భగవద్గీత గుడిసెలో ఉండాలి, భగవద్గీతని గుండెల్లో పెట్టుకొని తిరగాలి. మీ జీవితం బాగుపడాలి అంటే మీరందరూ ఆ పని చేయాలి. ఆ భగవద్గీతని మీరు రోజు చదవాలి, ఆ పిల్లలకు కూడా అందించాలి. మాట్లాడుతూ వెళ్తే ఎంతసేపు అయినా మాట్లాడతాను నేను, కానీ ఎంత మాట్లాడుతున్నాం అనేది కాదు, జీవితంలో ఎంత ఆచరిస్తున్నామన్నదే చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఏదైనా కూడా ఏ చేసినా కూడా ఎవరైనా చెప్తారండి, బొట్టు బాగా పెట్టుకున్నారండి, పూజ చేస్తే ఏం లాభం చెప్పాలండి. అయ్యా భజన చేసిన బృందం భజన రావాలి, సంతోషం. పూజ చేస్తే ఏం లాభం చెప్పండి, ఎవరైనా తెలిసింది చెప్పండి. మనశ్శాంతి. పూజ చేస్తే లాభం లేదంటండి, పూజ చేస్తే అన్ని నష్టాలంటండి. అద్దం మీద దుమ్ము ఉందనుకోండి, మీ ముఖం మీకు కనిపిస్తుందండి, ఏం చేస్తారు, దుమ్ముని తుడుస్తారు. మనసు అనే అద్దం మీద దుమ్ము ఉందంట. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, అహంకార, మమకార, సంశయం ఇవన్నీ మనసుకు అంటుకొని ఉన్నాయి. ఆ మనసు నుంచి దూరం అయిపోవాలి, ఆ మనసు కలుషితం లేకుండా మంచిగా ఉండాలి అంటే భగవంతుడి నామస్మరణం అందరూ ఆ నిరంతరం చేయాలి. ఆ దిశగా మీరందరూ సాగుతూ ఈ మానవ జన్మని సార్థకం చేసుకుంటారని ఆశిస్తున్నాను. చలా లక్ష్మీ చలా ప్రాణ చలా జీవిత మందిరే చలే చలేచో సంసారో ధర్మో ఏకో నిశ్చల అంటాడు చాణక్యుడు. చలా లక్ష్మి, డబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదంట. చలా ప్రాణ, ఈ ప్రాణం కూడా ఎప్పుడైనా పోయేదే. చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవిత మందిరే, ఈ ఇల్లు ఈ మఠాలు ఇవి కూడా ఉండేది కాదంట. చలే చలేచో సంసారో, సంసారం కూడా ఉండేది కాదంట. ధర్మో ఏకో నిశ్చల అంటాడు. ధర్మో ఏకో నిశ్చల. కాబట్టి ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థం అన్నారు. కాబట్టి ఆ ధర్మం గురించి తెలుసుకోవాలంటే భగవద్గీతలో మొదటి శ్లోకం కూడా అదే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవ చైవ కిమ కురువత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతాడు, నా పిల్లలు పాండవుల పిల్లల మధ్యలో ఏం జరుగుతుంది అని. అదే ధృతరాష్ట్రుడు అందరూ నా పిల్లలు అనుకున్నారు అనుకోండి,
మనకు మహాభారతం లేదు. ధర్మం రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం అండి, ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం. చిన్నప్పుడు మీరు ఏబిసిడి అని చదువుకొని ఉంటారండి. ఏ అంటే ఆత్మ అండి, బి అంటే బర్త్ అండి, సి అంటే చాయిస్ అండి, సి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, డి అంటే డెత్ అండి, ఈ అంటే ఈశ్వరుడు. ఈ బికి డికి మధ్యలో ఒక సి ఉందండి, ఒక చాయిస్ ఉంది, ఒక ఛాన్స్ ఉంది. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా బ్రతికే ఒక అవకాశం మీ అందరికీ ఇచ్చాడు. కాబట్టి ప్రతివాడికి ఛత్రపతి శివాజీ పుట్టాలని ఉంటుంది, కానీ పక్కింట్లో పుడితే బాగుంటుంది అనుకుంటారు. కాబట్టి మీరే తయారు కావాలి, ఈ ఊరు బాగుపడాలి, ఈ ధర్మం నిలబడాలంటే మీరందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. ఆ దిశగా మనం అందరం సాగుతూ, కాశీకి ఎంతమంది వెళ్ళారండి ఇక్కడ ఎవరైనా? సంతోషం. అయోధ్యకి ఎంతమంది వెళ్ళారండి? కాబట్టి మానవ జన్మ సార్థకం కావాలి. భారతదేశంలో పురాతనమైన పట్టణం ఏదైనా ఉంది అంటే అది కాశీపట్నం అన్నమాట. కాబట్టి రాబోయే రోజుల్లో శ్రీమాన్ మణికంఠ గారు వారి మిత్ర బృందం అందరూ వాళ్ళు చక్కటి కాశీ యాత్ర పెట్టారు, అయోధ్య యాత్ర పెట్టారు, నైమిషారణ్యం కానీ అటు గయా కానివ్వండి, ఇలాంటి రకరకాల పుణ్యక్షేత్రాలు మీరందరూ తరించాలని ఒక ఉద్దేశంతో వారు ఒక కార్యక్రమం పెట్టారు. ఈ ఊరు నుంచి వీలైనంత వరకు ఒకసారి దాని కార్యక్రమంలో పాల్గొనాలి, దర్శనం చేసుకోవాలి. ఆ మానవ జన్మ సార్థకం కావాలి అంటే నేను గత 40 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను కాబట్టి తిరుగుతున్నా. ఎందుకు అంటే మహానుభావులు ఎందరో వచ్చి అక్కడ తపస్సు చేసి వాళ్ళు ఏదో ఒకటి సాధించి ఉంటారు. ఒక అయస్కాంతం ఉందనుకోండి, చిన్న ఏదైనా ఇనుప ముక్కు దానికి తగిలితే దాని ఉన్న గురం కొంచెం దానికి కూడా వస్తుంది. అట్లా మన జీవితం కూడా బాగుపడాలి అంటే యాత్ర అంటే అందరం పోవాల్సిన వాళ్ళమే. కానీ ఈ మానవ జన్మ సార్థకం కావాలంటే అంతకుముందు కొంచెం యాత్ర చేస్తే మంచిదన్నదే ఒక తపనతోని అందరూ బాగుపడాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు పెడుతున్నారు. కాబట్టి దాంట్లో కూడా మీరందరూ వీలైనంత వరకు పాల్గొనే ప్రయత్నం చేయండి. నా జీవితంలో నేను మొత్తం భారతదేశం అంతా పర్యటన చేశాను. నా జేబులో ఎప్పుడూ రూపాయి లేదండి. విశ్వాసం కావాలి. భగవంతుడిని నమ్ముకోండి అన్నారు. భగవంతుడిని అమ్ముకోండి అని ఎక్కడ చెప్పారండి? చెప్పులు ఏసీ రూమ్లో పెట్టి అమ్ముతున్నాడండి. భగవంతుని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నామండి. కాబట్టి మనం అమ్ముకునే వాళ్ళం కాదు, నమ్ముకునే వాళ్ళం. భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అనన్యా చింతయంతో మాం హే జనా పర్యుపాశతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి అన్నాడు. కాబట్టి ఆ భగవంతుడి మీద పరిపూర్ణంగా విశ్వాసం పెడుతూ ఈ మానవ జన్మని సార్థకం చేసుకుంటూ ఆ దిశగా మీరందరూ సాగాలన్నదే మా తపన. మాకేం అవసరం లేదు, కానీ గురువు ఎక్కడ వచ్చినా కూడా ఏదైనా ఇచ్చి వెళ్దామని చూస్తుంటాడు. పంచదార బొమ్మ బొమ్మ ఏ సినిమాల పాట అండి? శబాష్. చూసారా? ఈరోజు వరకు అందరు టక్కుమని ఆన్సర్ చెప్తారండి. మన సప్త ఋషుల పేర్లు ఏంటండి? ఎవరని చెప్తారండి? మన ఋషుల పేర్లేండి, మన పూర్వీకుల పేర్లే మనకు తెలియదండి. మాజీ సర్పంచ్ గారు మీ పేరేంటండి? విశ్వామిత్రుడు. ఆగండి. మాజీ సర్పంచ్ గారు మీ పేరేంటి? మీ అమ్మగారు? వాళ్ళ అమ్మగారు? అంటే మనకు ఒక 2 తరాల వాళ్ళకే పేరు తెలియదండి మనకు. కానీ ఈరోజు ఆ సప్త ఋషులను మనం తెలుసుకుంటున్నాం. మహానుభావుల నుంచి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్, ఝాన్సీ లక్ష్మిగా తలుచుకుంటున్నాం. ఎందుకు అంటే వాళ్ళు సమాజంలో వాళ్ళ గురించి బతకలేదండి. అందరూ బాగుపడాలని ఒక ఉద్దేశంతో బతికారు. గౌతమ, కాశ్యప, విశ్వామిత్ర, భరద్వాజ, అత్రి, వశిష్ఠ, జమదగ్ని మనమందరం ఆ ఋషుల సంతానం. కాబట్టి పిల్లలకు కొంచెం ఆ పుస్తకాలు ఇస్తూ వాళ్ళ ఋషుల గురించి గొప్పతనాలు, మన పూర్వీకులు ఎంత త్యాగం చేశారనే విషయాన్ని వాళ్ళకు అందించగలిగితే మంచిదన్నదే మా తపన. వీలవుతే సర్పంచ్ కానీ మాజీ సర్పంచ్ ప్లస్ వార్డు మెంబర్ అందరూ కలిసి ఊర్లో ఒక గురుకులం పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ వాతావరణం చూస్తుంటే చాలా బాగుంది. కాబట్టి ఈరోజు రేపు గురువు వచ్చిందంటే గురువు కులం చూస్తున్నారండి, కానీ గురుకులం ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఆ గురుకులాలు కట్టిస్తూ ఆ పిల్లలకు ఆ జ్ఞానాన్ని అందిస్తే మంచిది అనమాట. కోట్లు పెట్టి మీరు ఎక్కడ చదువుకున్నా కూడా ఉపయోగం లేదండి. చిన్న ఒక భగవద్గీత పుస్తకం మీరు ఒకవేళ చదవగలిగితే ఈ మానవ జన్మ సార్థకం అవుతుంది. ఆ దిశగా మీరందరూ సాగుతూ ఆ మధ్య నేను గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నానండి. 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఉందా? అయితే టైం ఉందని చెప్తాను. నేను ఆ మధ్య గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నానండి. బెంగళూరు వచ్చే వరకు నా కారులో ఈ పాట స్టార్ట్ అయిందండి. పంచదార బొమ్మ బొమ్మ కొంచెం మార్చానండి నేను. పంచదార బొమ్మ బొమ్మ పంచడం నేర్చుకోబమ్మ, నువ్వు పంచకపోతే రుతాయి జన్మ, పెంచుతుంది జీవితాన్నమ్మ, పంచడం నేర్చుకోబమ్మ. కాకరకాయ ఇత్తనం పెట్టి గోకరకాయ రావాలంటే మాకు కుక్కటిపల్లిలో రాదండి. మీ ఊర్లో వస్తుందా అండి? రాదు. అందుకే
మన జీవితంలో ఈ జన్మలో మీరు ఇక్కడ కూర్చొని శ్రద్ధగా వింటున్నారు, వారికి గుడి కట్టే భాగ్యం వచ్చింది, వీరికి రక్తం ఇచ్చే అవకాశం వచ్చింది అంటే మన అందరికీ ఇది పూర్వజన్మ సుకృతం అన్నమాట. బ్యాంకుకి వెళ్ళి చెక్ బుక్ ఉందని ₹1 కోటి రాసిస్తే వాడు డబ్బులు ఇస్తాడండి? ఎప్పుడు ఇస్తాడండి? ఎప్పుడు ఇస్తాడు? బ్యాంకులో ఉంటే ఇస్తాడనమాట. అట్లా ఇందాక ఒకరు దానం ఇచ్చారు. స్నానం, ధ్యానం, దానం, ఇది 3 ఇంపార్టెంట్ చాలా మందికి. సాధ్వి రితంబర పేరు విన్నారండి ఎప్పుడైనా? ఎవరైనా? సాధ్వి రితంబర మథురలో ఉంటుందండి. మథురలో భ్రూణ హత్యలు పెరిగిపోతున్నాయండి. ఆడపిల్లలు అనగానే చంపేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఈమె ఆశ్రమం పెట్టింది. ఎప్పుడైనా మథుర వెళ్తే ఆశ్రమానికి వెళ్ళండి. ఆమె గేటుకు ఒక ఉయ్యాల ఉంటుందండి. ఎవరికైనా ఆడపిల్లలు వద్దంటే తీసుకొచ్చి ఆ ఉయ్యాలలో వేస్తే ఆమె పెంచుతుందండి. ఒక్కొక్క ఆడపిల్లని ఒక్కొక్క ఝాన్సీ రాణిగా తీర్చిదిద్దిందండి. ఢిల్లీలో ఉన్న రిచెస్ట్ మ్యాన్ ధనవంతుడు వచ్చి అక్కడ ఉన్న అమ్మాయిని కోడలుగా తీర్చిల్లారు. ఎందుకు అంటే ఆ గురు సాన్నిధ్యంలో పెరిగింది కాబట్టి. చిన్నప్పుడు చాలా పేద కుటుంబం అండి, గుడిసెలో ఉంటుంది. వాళ్ళ అమ్మగారు మంచి ఆరోగ్యం బాగాలేదు, అమ్మగారు మంచం మీద పడుకొని ఉన్నారండి. చిన్న పాప ఈ సాధ్వి రితంబర గారు. బయట ఒక సన్యాసి వచ్చాడంటండి, భవతీ భిక్షాందేహి అని. మంచం మీద ఉన్న తల్లి చెప్పిందంట, అమ్మ ఇంటికి వచ్చిన వాడు ఖాళీ వెళ్ళకూడదు, ఏదైనా ఇచ్చి పంపి అన్నదంట. ఆ అమ్మాయి ఎతికిందంటండి, గుడిసెలో ఉంటున్నారు, ఇంట్లో ఏమీ లేదండి. చిన్న పాప వచ్చి మళ్ళీ ఆ తల్లికి చెప్పిందంట, అమ్మ ఇంట్లో ఇవ్వడానికి ఏమీ లేదమ్మా, ఏం చేయమంటావమ్మా అని. ఆ తల్లి చెప్పిందంటండి, ఆ భూమిలో ఉన్న మట్టిని తీసి దానం చేయని. కాబట్టి ఆ సంస్కారం చిన్నప్పటి నుంచే పిల్లలకు అందించగలిగితే మంచిదన్నమాట. ఎవడు ఈ రోజు వరకు ఈ భూమి నుంచి ఎవరు తీసుకెళ్ళేది ఏమీ లేదండి, కానీ మన పాప పుణ్యాలు వస్తాయండి. కాబట్టి మంచి పని చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు మంచి పని చేసినా మన వంతు ఒక ₹10 ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. నదిలో నీళ్ళు ఎప్పుడూ పారుతూ ఉండాలండి, అప్పుడే ఆ నీళ్ళు బాగుంటుందన్నమాట. నీళ్ళు ఆగిపోయారనుకో కుళ్ళిపోతుందన్నమాట. ఏదో బ్యాంకులో పెట్టాం అక్కడ పెట్టాం కాదు, ఈ ధర్మరక్షణ కోసం అందరం పోరాడాలి. చరితలోని సారమిదే, చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని ఉన్న మూలమిదే. తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం, వందే మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం తల్లి వందనం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం తల్లి వందనం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. మనలోని అనైక్యత, సంస్కార విహీనత, ఆశరాగ అధికారం అందుకునిరిరా. విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టే ఫిరంగి ముఖరా. బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. మనలోని అనైక్యత, సంస్కార విహీనత, ఆశరాగ అధికారం అందుకొనిరిరా. విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టే ఫిరంగి ముఖరా. బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. ఎన్నాళ్ళి వేదన, ఎన్నేళ్ళి రోధన, తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా. విశ్వశాంతి వారధివై, విశ్వానికి సారథివై, విద్రోహుల గుండె చీల్చు చంద్ర పిడుగువై, విజయ శంఖమెత్తు అదురు భువన బోంతరం వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం అంటోంది తరం. బోలో భారత్ మాతా కీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ. కాబట్టి మానవ జన్మ సార్థకం అవ్వాలంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ చేతిలో, అందరి చేతిలో భగవద్గీత ఉండాలి. ఒకప్పుడు మొబైల్ కింద పడితే అందులో నుంచి బ్యాటరీ బయటికి వచ్చేదండి, కానీ ఈరోజు మొబైల్ కింద పడితే గుండె కింద పడిపోయినట్లు ఫీల్ అవుతున్నాను. వస్తువులు ఎప్పుడు సుఖానివ్వదండి. ఇంట్లో సోఫా సెట్ ఉందంట, డైనింగ్ సెట్ ఉందంట, అన్నీ సెట్ ఉందంట, కానీ మనిషి అప్సెట్ ఉన్నాడంట, ఉపయోగం లేదు. ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇందాక వారు చెప్పినట్లుగా సేంద్రియ పంటలు పండించాలి. ఎవరైనా ఉన్నారండి ఇక్కడ న్యాచురల్గా పండించే వాళ్ళు? ఎవరైనా
ఇప్పటివరకు మనం తప్పు చేస్తున్నాము. దయచేసి రాబోయే తరం, మన జీవితాలు అయిపోయాయండి, రాబోయే తరానికి మీరు డబ్బు ఇవ్వడం కాదండి, వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వాలి. అంటే కొంచెం ఆ దిక్కుగా వెళ్ళాలి. ఎంతమంది ఇంట్లో ఆవులు ఉన్నాయండి ఇక్కడ? కార్లు ఉన్నాయా? కాబట్టి జీవితంలో అదే ఇంపార్టెంట్ కాదండి. జీవితంలో ఈ కార్లు కొన్నామా, ఎమ్మెల్యే అయ్యామా, ఎంపీ అయ్యామా, ఇవి కాదండి. భగవంతుడు మనలో ఉన్నాడండి. ఎవడైతే ఇది తెలుసుకుంటారో వాడి జన్మనే సార్థకం. కాబట్టి దయచేసి ఆ దిశగా సాగాలి. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వీలవుతే గురుకులం ఒకటి మీరు ప్రారంభించి ఆ కేవలం ఒక్క భగవద్గీతను పిల్లలకు అందించగలిగితే వాళ్ళు ఆ రాముడి అంత వాడు తయారవుతారు. కాబట్టి ఆ దిశగా మీరందరూ సాగాలి. మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకుందాం. ఇంత చక్కటి మాకు అవకాశం, మాట్లాడే అవకాశం, భాగ్యం మా నరేష్ గారు కల్పించారు. కాబట్టి వారిలో కూడా ఏదో పూర్వజన్మ సుకృతం, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వారి దగ్గర ఉంది. కాబట్టి ఈ గుడి చాలామంది అందరూ కలిసికట్టుగా చేసేయగలరు. మీరు వరి నాటుతుంటారండి, నాటేటప్పుడు దూరం దూరంగా నాటుతారండి, అవి ఎదిగిన కొద్దీ దగ్గర అవుతాయండి. మన జీవితం కూడా అంతే అన్నమాట. మనం ఎదిగిన కొద్దీ దగ్గర అవ్వాలి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ఏమంటారంటే, స్వీయ ఆరాధన సర్వ ఆధారణ, మాధవ సేవగా సర్వప్రాణి సేవ అంటారు. భాగ్యనగర్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేశానండి నేను. 1600 కిలోమీటర్లు అండి. దేనికోసం చేశాను? గోవు కోసం చేశాను. మథుర రాగానే ఒక ప్రశ్న వేశారండి నాకు, స్వామీజీ సడన్గా శ్రీకృష్ణ పరమాత్మ మీకు ఎదురైతే ఏం కోరుకుంటారు స్వామి అని. ఏం లేదయ్యా, నాకన్నా ముందు ఈ భూమి మీద శ్రీ 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 తిదండి చిన్నజీయ స్వామి వారు వచ్చారయ్యా, వారికన్నా ముందే ఈ భూమి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కోరుకుంటా అని చెప్పానండి. భాగ్యనగర్ నుంచి అరుణాచలం పాదయాత్ర చేశానండి. తిరుపతి రాగానే ఒక ప్రశ్న వేశారండి, స్వామీజీ మీరు చాలా బక్కగా అయిపోయారండి అని. అవునయ్యా, ఈ యోగీష్ ప్రభు అనే ఈ దేహాన్ని చివరికి నలుగురు మోస్తారయ్యా, వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వద్దని, అదే నా తపన అని చెప్పాను. మన వల్ల ఎవరికి ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు మనం. మీ నొప్పి మీకు తెలుస్తుందంటే మీరు బతికి ఉన్నారని అర్థమండి. వేరే వాళ్ళ నొప్పి కూడా మీకు తెలుస్తుందంటే మీరు మనిషిగా ఉన్నారని అర్థం. కాబట్టి మనిషిగా ఉండడానికే ప్రయత్నం చేయాలి, కానీ మనం దేవుళ్ళని అవసరం లేదు. అందరినీ ప్రేమించగలగాలి. ఎవరున్నా కూడా ఆ భగవంతుడు స్వరూపుగా భావిస్తూ ఆ దిశగా మనం అందరం సాగుతూ ఈ మానవ జన్మని మీరు అందరూ సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా మణికంఠ గారికి, మా కారు మీద వీరు తీసుకొచ్చిన మహేందర్ గారు. చాలామంది ఉదయం లేస్తే బ్రెడ్ గురించి ఆలోచిస్తారండి, రాత్రి అయితే బెడ్ గురించి ఆలోచిస్తారండి. నేను బ్రెడ్ గురించి ఆలోచించలేదు, బెడ్ గురించి ఆలోచించలేదండి. బ్లడ్ని ఈ దేశం గురించి ఎవరైతే ధారపోసారో అలాంటి మహానుభావుల చరిత్ర చదువుతూ పెరిగిన వ్యక్తినండి. ఉదయం లేస్తే కొందరు హనీ గురించి ఆలోచిస్తారండి, మధ్యాహ్నం అయితే మనీ గురించి ఆలోచిస్తారండి. మనీ ఇబ్బంది వచ్చిందనుకోండి కొందరు శని గురించి ఆలోచిస్తారండి. నేను మనీ గురించి ఆలోచించలేదు, శని గురించి ఆలోచించలేదు, హనీ గురించి ఆలోచించలేదు. నేను పని గురించి ఆలోచిస్తుంటానండి. ఏ పని చేసినా కూడా అది భగవంతుడి సేవగా చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు కూడా ఏ పని చేసినా కూడా, చాలామంది పేర్లు వేదికపై పిలిచుంటారండి, కొందరు పేర్లు పిలవకలేదు, కానీ మీ పేర్లు అన్నీ భగవంతుడి దగ్గర ఉంటాయండి. మన దగ్గర లిస్టులో ఉంటే సరిపోదండి, భగవంతుడి దగ్గర ఒక లిస్టు ఉంటుందండి. దాంట్లో మన పేరు ఉందనుకోండి ఈ జన్మ సార్థకం అవుతుంది. కాబట్టి ఆ స్నానము, ధ్యానం, దానం చేసుకుంటూ చివరికి ఒక ఉదాహరణ చెప్పి ముగిచ్చేస్తాను. చాలా ఉన్నాయి కానీ మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అనుకోకుండా ఒక దుకాణంలో ఒక మేక వచ్చి బియ్యం తింటుందంటండి. ఆ కుర్రవాడు కూర్చున్నవాడు కర్ర తీసుకొని మేకని తక్కువని ముఖం మీద కొట్టాడంటండి. పైన నారదుడు నవ్వుతున్నాడంటండి. భగవంతుడు పిలిచి అడిగాడంట, ఏమై ఎందుకు నవ్వుతున్నావని. ఆ మేకని కొడుతుంటే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగి. అందుకే నారదుడు చెప్పాడంట, స్వామి ఆ మేక ఉంది కదా, పోయిన జన్మలో ఆ కుర్రవాడు ఎవరైతే కొడుతున్నాడో వాళ్ళ నాన్నగారే చనిపోయిన తర్వాత కర్మ బట్టి మేకగా పుట్టాడు. వాడు సంపాదించి పెట్టిన బియ్యంని మేక రూపంలో వచ్చి తింటున్నాడు వాడు. కానీ వాడు సంపాదించి వాడు తిందామని వస్తేనే వాడి కొడుకే వాడిని కొడుతున్నాడు కదా, అందుకే నాకు నవ్వు వచ్చింది స్వామి అన్నాడంట. కాబట్టి ఇవ్వడానికే ప్రయత్నం చేద్దాం. మా జీవితం కూడా సాగుతూ ఉంది, ఆనందంగా సాగుతుంది. చనిపోయిన తర్వాత మనం కాల్చడానికి కొన్ని కట్టెలు కావాలి కదండి. కనీసం ఎవరు గురువులు వచ్చినా కూడా, గురువు దక్షిణగా ఎవరు వచ్చినా కూడా వారితో ఒక మొక్కను నాటిస్తే మంచిదండి. చెట్టుని నాటించండి. పైన ఇందాక చాలా చెప్పారు, 7 మొక్కలు కలిసి నాటారు, చాలా సంతోషం. అది మొక్క ఎట్లా పెరుగుతుందో అట్లా మీ జీవితంలో కూడా అభివృద్ధి వైపు మీరు అందరూ సాగుతారు. ఆ 7 మొక్కల్ని రక్షించుకునే ప్రయత్నం చేసుకోండి. దాంట్లో ఒక తులసి మొక్క ఉంది, 24 గంటలు ఆక్సిజన్ ఇస్తాయి. తెలుసుకోవాలన్నమాట. కొంచెం ముక్కలు తినడం తగ్గించి ఆ
ఆ మొక్కల గురించి దానిలో ఉన్న గొప్పతనం ఏంటి, ఎందుకు మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉన్నారు. పాత హీరోయిన్లు చూడండి ఎంత అందంగా ఉంటారండి. పెయింటింగ్ డెంటింగ్ ఏమైనా ఉంటుందండి? ఏముండదండి. కానీ ఈరోజు మనం చాలా అదృష్టం ఏంటంటే ఇక్కడ ఎవరికి లిప్టిక్ లేదండి. చాలా ఆనందంగా ఉంది. కలర్ ఏముందండి? ఒక్క ఉదాహరణ చెప్పి ముగిచ్చేస్తాను. అనుకోకుండా గురుగారు ముగ్గురిని పిలిచాడంటండి. పిలిచి శిష్యులకి ముగ్గురికి భోజనం పెట్టారంటండి. మీరు కూడా భోజనం చేయండి. ఒక ఆయనకు వెండి ప్లేట్లో పెట్టారంటండి, ఒక ఆయనకు బంగారం ప్లేట్లో పెట్టారంటండి, ఒక ఆయనకు మట్టి ప్లేట్లో పెట్టారంటండి. ముగ్గురు బాగా భోజనం చేశారండి. ఈ మట్టి ప్లేట్లో పెట్టిన వాడు వచ్చి గురు దగ్గర కంప్లైంట్ చేశాడంట. గురుగారు మీరేదో మహానుభావులు అనుకున్నారండి, నాకేమో మట్టి ప్లేట్లో పెట్టారు, ఈయనకు వెండి ప్లేట్లో పెట్టారు, ఇంకొక ఆయన బంగారం ప్లేట్లో పెట్టారండి, ఎందుకు ఈ వేరే వేరే డిఫరెన్సెస్ అని అడిగారంటండి. అప్పుడు ఆ గురుగారు చెప్పారంట, అయ్యా ప్లేట్ వేరే వేరే ఉండొచ్చు, కానీ పెట్టింది అందరికి భోజనం కాబట్టి నీ దృష్టి ప్లేట్ వైపు ఉండకూడదయ్యా, భోజనం వైపు ఉండాలని చెప్పారండి. ఇక్కడ కొందరు నల్లగా ఉండొచ్చు, కొందరు తెల్లగా ఉండొచ్చండి, కొందరు డబ్బులు ఉన్న వాళ్ళు ఉండొచ్చండి, కొందరు డబ్బు లేని వాళ్ళు ఉండొచ్చండి, కొందరు జ్ఞానులు ఉండొచ్చు, కొందరు అజ్ఞానులు ఉండొచ్చు, కానీ మనందరినీ మనిషిగా పుట్టించాడండి భగవంతుడు. కాబట్టి మన దృష్టి మన ప్రయత్నం వైపే ఉండాలి తప్ప పనికిరాని దాని వైపు ఉండకూడదు. ఆ దిశగా మీరందరూ ఆ మానవ జన్మని సార్థకం చేసుకుంటారు. కడుపులో అన్నం పెట్టే రైతు కడుపులో విషం వెళ్తుందండి, అది మాకు చాలా బాధనిస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా కూడా ఎంత కష్టం వచ్చినా కూడా ఆ విషాన్ని మీరు తాగొద్దన్నదే మా తపన. ఏ కష్టం వచ్చినా కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు, మేము ఉన్న వాళ్ళందరం కలిసికట్టుగా ఉంటామన్న భావనతో కలిసికట్టుగా బతకడానికే ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ, భారత్ మాతాకి జై. మన ఊరి గుళ్ళు శ్రీమాన్ సంతోష్ గారు ఛానల్ అన్నమాట. కాబట్టి ప్రతి మనిషి సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అంటే నేను చెప్పేది ఒకటే అన్నమాట, ప్రతివాడు గుడికి రావాలి. నేను కూడా గుడికి రోజు వెళ్ళేవాడిని అనమాట. మా తల్లిదండ్రులు మనల్ని తీసుకెళ్లేవాళ్ళు. కాబట్టి మన ఊరు గుళ్ళు ఉంటే పూర్వీకులు ఎవరు చేసినా కూడా భారతదేశంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎప్పుడు కట్టలేదన్నమాట. మన అటు తమిళనాడు కానీ అటు వెళ్తే మీకు తెలుస్తుంది, చాలా పెద్ద పెద్ద గోపురాలు, గుళ్ళు, 100 సంవత్సరాలు వాళ్ళ జీవితాలు త్యాగం చేసిన కట్టిన గుళ్ళు ఉన్నాయి ఈరోజు. కానీ ఈరోజు మనం పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టడంలో బిజీగా ఉన్నాం. కాబట్టి మనం జీవితంలో బాగుపడడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న గుళ్ళే అన్నమాట. 1835లో క్లైవ్ లార్డ్ మెకాలే వచ్చినప్పుడు భారతదేశంలో అడుక్కునేవాడు లేడు. కారణం ఏంటంటే ఆ గుళ్ళు అలాంటి జ్ఞానాన్ని అందించేది. కాబట్టి మన ఊరి గుళ్ళు సంతోష్ గారికి వారి జీవితంలో దినే అభివృద్ధి చెందాలి, ప్రతి వాళ్ళు ప్రోత్సహించాలన్నమాట. ఎవరు ఏ పని చేసినా కూడా దాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళు చేసే పనిలో మన వంతు తన్మన్ ధన్ పెట్టి పని చేయగలిగితేనే మంచిది. శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారి ఆశ్రమంలో నేను తన్మన్ ధన్ పెట్టి గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. కాబట్టి నాకు ఈరోజు ఆ జ్ఞానం కలిగింది. నిస్వార్థంగా చేయాలి. ఇందాక ఒక మాజీ వార్డు మెంబర్ అనుకుంటాను, ఈ గుడి ప్రదక్షిణకు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఒక తపనతోని అక్కడ రోడ్డు వేపిస్తా అన్నారు. వారికి అభినందిస్తూ శ్రీమాన్ నరేష్ గారు కానివ్వండి, ఇప్పుడు కాశీయాత్ర తీస్తున్న మన మణికంఠ గారు కారండి, ఎవరు చేసినా కూడా ఆ భగవంతుడు మన చేస్తున్న పని చూస్తున్నాడు. కాబట్టి శ్రద్ధాభక్తితో చేస్తూ మన ఊరి గుళ్ళను, మన ఊరిని కాపాడుకోవాలి. గ్రామ బంగారం లేకున్నా పర్వాలేదనుకున్నా, గ్రామ అభివృద్ధిలో పాల్గొనాలనుకున్నా, గుడ్డి దీపం పెట్టి చదువుకున్నా, గడ్డి రోజు ఆవుకు పెట్టాలనుకున్నా, గుడ్డి వాళ్ళ సేవలో ఉన్న శ్రీ 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 ఇదండి చిన్నజీయర్ స్వామి వారిని నమ్ముకున్నా, గడ్డి తిని పాలిచ్చే ఆవుని అందరి ఇంట్లో చూడాలనుకున్నా, గోత్రం ఏదని ఎవరిని అడగొద్దు అనుకున్నా, గోమూత్రం తాగి ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మన గుళ్ళు ఇంపార్టెంట్. ఆ గుళ్ళని కాపాడుకుందాం. భారత సత్య సనాతన వైదిక ధర్మం అన్నమాట. సనాతనం, నిత్య నూతనం, ఎప్పుడు ఉండేదన్నమాట. కాబట్టి ఆత్మ శాశ్వతం. కాబట్టి ఆత్మస్వరూపాల మనం ఆత్మ గురించి తెలుసుకుంటూ ఇలాంటి ఛానల్ ఎవరున్నా కూడా ప్రోత్సహిస్తూ మన ఊర్లో ఉన్న గుళ్ళని కూడా అభివృద్ధి చేస్తూ మనం ఆ దిశగా సాగాలన్నదే మా తపన. జై శ్రీమన్నారాయణ, భారత్ మాతాకి జై.